కళ్యాణ్ బలం కేసీఆర్ గారిని అడగాలంటుంది. నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా నడుచుకొచ్చి చూపించిన పవన్ కళ్యాణ్ బలం ఏంటో చూపిస్తాను మీకు తెలంగాణలో. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నవాడిని. ప్రజలను విడదీసి పాలించడం ఇష్టం లేదు. ప్రజల్లో గొడవలుంటే ఐక్యత పరిచి నాకు పాలించడం ఇష్టం, అలా పనులు చూడడం ఇష్టం. అంతేగాని ఎంతసేపు విద్వేషాలు పెట్టి ప్రజల్ని తిట్టి రాజకీయం నేను చేయలేను, అలసిపోయాం. కేసీఆర్ గారు కూడా చెప్తున్నాను, మీ శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చారు, భీమవరంకి వచ్చి మీటింగులు పెట్టి వైసీపీ గంధి సీనియర్ సపోర్ట్ చేయమని అంటుంటే నేను చెప్తున్నాను, శ్రీనివాస్ యాదవ్ గారు 2014లో ఏ టికెట్ పెట్టుకుని మీరు గెలిచారు? తెలుగుదేశం పార్టీ మీద ఎవడు వస్తేను మీరు గెలిచారు సనత్ నగర్ నుంచి. ఆ రోజున నేను సభకు రాకుండా ఉండుంటే ఒక్కసారి మీ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. మొత్తం మా జన సైనికులు మొత్తం స్టేజ్ ని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఆ రోజున ఫోన్లు మనకి శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఖుషీలో చెప్తారు కదా, హలో అంటే హలో. అలా శ్రీనివాస్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వస్తున్నారు స్వామి, వెయిట్ చేయండి. మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టిన వ్యక్తి నా ముందు మళ్ళీ ఈ రోజున వచ్చి భీమవరంకి వచ్చి ఆంధ్ర వాళ్ళని తిట్టిన శ్రీనివాస్ యాదవ్ గారు మళ్ళీ భీమవరంకి వచ్చి ఏ ముఖాన్ని పెట్టుకుని వచ్చి అడుగుతారండి గంధి శ్రీనివాస్ గారు చేయమని చెప్పి. గంధి శ్రీనివాస్ గారి పౌరుషం లేదు, కేసీఆర్ గారికి మీకు పౌరుషం లేదు. అరే మా ఆంధ్ర ప్రజలకి గౌరవం ఉందండి, ఆత్మగౌరవం ఉందండి. ప్లీజ్ దయచేసి విభజన రాజకీయాలు శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మానేయాలి. పద్ధతి కాదు ఇది. రాష్ట్రాలు విడిపోయినాయి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, మీరు కావాలంటే స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడ స్థాపించండి, పార్టీని భీమవరం నుంచి మీ అభ్యర్థిని నిలబెట్టండి. కావాలంటే గంధి శ్రీనివాస్ గారు నిలబెట్టుకుని నాకేం అభ్యంతరం లేదు. మీరు చీకొట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సపోర్ట్ చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారా? ఆందోళన తిడతా ఉంటే భయం ఆయనకి. కేసీఆర్ గారంటే నాకు గౌరవం ఉందని భయం